జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైంది. శనివారం రాత్రి ఇచ్చాపురంలో బస చేసిన ఆయన ఇవాళ ఉదయం 8:30 కవిటి మండలం కసపకుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రలో భాగంగా ఆయన ఇచ్చాపురం స్వేచ్ఛావతి ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకునే క్రమంలో మధ్యలో 12 గంటలకు జనసేన నిరసన కవాతు నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ తొలి దశలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో తిరుగుతారు. బస్సు యాత్ర చేపడతారని తొలుత ప్రచారం సాగినా ఆ తర్వాత పోరాట యాత్రగా ప్రకటించారు. బస్సు యాత్ర కేవలం ప్రసంగాలకే పరిమితమని, జనంతో మమేకమయ్యే అవకాశం ఉండదని, అలాగని పూర్తిస్థాయి పాదయాత్ర చేయడానికి అభిమానుల తాకిడితో సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతోనే దీన్ని పోరాట యాత్రగా రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా సమస్యలపై దృష్టి సారించి లోతు పరిశీలనతో మేనిఫెస్టో కమిటీతో కలిసి పరిష్కార మార్గాలపైన అవగాహన పెంచుకునేలా ఈ యాత్రను మలుచుకోవాలని యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో నియోజకవర్గ కేంద్రాల్లో కవాతుతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. ఆ జిల్లా పర్యటన ముగిసే రోజు జిల్లా కేంద్రంలో సభలు, జన సమీకరణతో ప్రజాభిప్రాయాన్ని, ప్రజా ఆకాంక్షలను వ్యక్తీకరించే యోచనతోనే కార్యక్రమాన్ని ఈ తరహాలో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా పోరాటం చేయడంతో పాటు ఈ 3 జిల్లాల్లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై కూడా పవన్ తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ యాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు లేదా కళ్యాణ మండపాల్లోనే జనసేన అధినేత రాత్రి బస చేయనున్నారు. యాత్ర మధ్యలోనే పార్టీలోకి నాయకుల చేరికలు సైతం ఉంటాయని, ఎక్కడికక్కడ పార్టీలోకి సాధారణ కార్యకర్తలను, నాయకులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. పవన్ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేస్తున్నా అది శ్రీకాకుళం జిల్లా చేరేసరికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రావడానికి కూడా ఈ సమస్యలను దృష్టి తీసుకెళ్లి అంతర్జాతీయ దృష్టి తీసుకెళ్లి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించేలాగా కొంచెం సమస్యలు మైక్ కింద పెట్టండి. దేశీయ కూర్చొని దీనికి సమూలమైన పరిష్కారం, అలాగే మత్స్యకారుల జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు బాగా తెలుసు, గిరిజనుల ప్రాంతంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు బాగా తెలుసు, అలాగే పెరిగినటువంటి ప్రాంతంలో ఎన్ని సమస్యలు బాగా తెలుసు. ఇవన్నీ ఇది నాకు సమస్యల అవగాహన పర్యటన మాత్రమే. సమస్యలకి పరిష్కారం పర్యటనలో 3 నెలలు 4 నెలలతో